జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో అప్పుడు సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, బీసీలకు ఆయన వేసిన పెద్దపీట, వీటిని కంపేర్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా బాబు గారు జగన్తో పోలిస్తే ఒక పదవి, ఒక మంత్రి పదవి ఎక్కువే ఇచ్చారు, బీసీ కోటాని పెంచారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు 7గురికి ఛాన్స్ ఇస్తే ఇప్పుడు 8 మంది బీసీలకు చంద్రబాబు నాయుడు గారు ఛాన్స్ ఇచ్చారు. అంటే జగన్కి చంద్రబాబుకి కంపేర్ చేసుకుంటే ఆయన 7గురు మంత్రులకు అవకాశం ఇస్తే బీసీలకి ఈయన 8 మందికి అవకాశం ఇచ్చారు అనేది. ఎందుకంటే క్యాబినెట్లో మొత్తం 17 మంది కొత్త వాళ్ళని తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్తో పాటు 9 మంది మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన వారు ఉన్నారు. ఇక పార్టీల వారీగా చూసుకుంటే టీడీపీ నుంచి 20 మంది మంత్రులకు అవకాశం రాగా, జనసేన నుంచి 3, బీజేపీ నుంచి ఒకరికైతే అవకాశం వచ్చింది. ప్రధానంగా సామాజిక వర్గాల వారీగా చంద్రబాబు క్యాబినెట్ పరిగణలో తీసుకుంటే ఇందులో మొత్తం 13 మంది ఓసీలు ఉంటే బీసీలు 8 మంది ఉన్నారు. ఎస్సీలు 2, ఎస్టీ 1, మైనార్టీ 1కి చోటు దక్కింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అయితే 7గురు బీసీలకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు బాబు మాత్రం 8 మందికి